ఎక్కడ జన్మించాడగా పరమాత్మ అంటే చెరసాలలో జన్మించాడు. చెరసాలలో జన్మించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ చాలా గొప్పదైనటువంటి లీలని ప్రదర్శిస్తూ పుట్టుకతోనే శంకు సరే చూడు సార్. మనోవాంఛ మన సిద్ధి. ఓకే సార్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో కృష్ణాష్టమి వేడుకలు చాలా వైభవోపేతంగా మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆరంభమైనాయి. కృష్ణాష్టమి అనగానే సకల హైందవ సంప్రదాయం అంతా కూడా ప్రతి ఒక్క గృహాలలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మన గృహంలోకి వేంచేస్తూ ఉన్నాడు అన్నట్టుగా బియ్యపు పిండితో కృష్ణ పరమాత్మ యొక్క ముగ్గులను పాదుకలను లోపలికి నడుస్తూ వస్తున్నట్టుగా కూడా అందరూ రంగవల్లి వేసుకొని నవనీతంతో అనగా వెన్నతో కృష్ణ పరమాత్మకి స్వాగతం పలుకుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి వేడుక ఈ నల్లగొండ్ల దివ్యక్షేత్రంలో కృష్ణ పరమాత్మ చెంత ఈ రోజున నవనీత హారతితో కృష్ణ పరమాత్మ యొక్క సేవలు ఆరంభమయ్యాయి. విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా విశేషించి ఆలయ గౌరవ చైర్మన్ గారు శ్రీ లక్కల చినకొండారెడ్డి గారు, అదేవిధంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, వీరందరి యొక్క చక్కనైనటువంటి సహకారాలతో ఇంకా ఈ గ్రామంలో ఉండేటువంటి యశోద కృష్ణ యాదవ భక్త మండలి యొక్క తరపున చాలా చక్కగా కృష్ణ పరమాత్మ యొక్క సేవలన్నీ కూడా ఈరోజు ఆచరిస్తూ ఉండడం జరిగింది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. జై కృష్ణ భగవాన్కి జై. ఈరోజు శ్రీ నీలగిరి క్షేత్రంలో వేంచేస్తున్నటువంటి గుహమల్లేశ్వర లక్ష్మీనరసింహవారి యొక్క క్షేత్రం నందు వేంచేస్తున్నటువంటి వేణుగోపాల స్వామి వారికి కృష్ణాష్టమి వేడుకలు ప్రప్రథమంగా శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సహిత కళ్యాణం జరిపించాలని చెప్పి ఈ గ్రామ ప్రజలు, మరి ప్రత్యేకించి గ్రామంలో ఉన్నటువంటి యువకులైనటువంటి శ్రీ యశోద కృష్ణ యాదవ భక్త బృందం వారి యొక్క కోరిక మేరకు ఈరోజు దేవస్థానం నందు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క ఉభయకర్తలు చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి గత 3 రోజుల నుంచి ఈ అలంకారం కానీ చుట్టుపక్కల ప్రచారాలకి బ్రహ్మాండంగా చేసి ఈరోజు సాయంత్రానికి కళ్యాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా వారి యొక్క సహకారంతో దేవస్థానం తరఫున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మా నరసింహస్వామి క్షేత్రం అంటే భక్తుల పాలిట కొలువైన ఇళ్ళదైవమైనటువంటి నరసింహస్వామి కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి స్వామిగా మన చుట్టుపక్కల గ్రామాలు జిల్లాలకు కాకుండా రాష్ట్ర దాటి కూడా ఈరోజు ప్రచారమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి దేవస్థానం. ఈ దేవస్థానం నందు మేము ప్రతి సంవత్సరం 9 రోజులు బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వరలక్ష్మి వ్రతం, పవిత్రోత్సవాలు, శివరాత్రి మహోత్సవాలు, ఇట్లా రకరకాల ఉత్సవాలు మేము జరుపుకుంటూ వెళ్తున్నాం. ఈ సంవత్సరం ప్రప్రథమంగా శ్రీకృష్ణ కళ్యాణం కూడా ఈ క్షేత్రం నందు ప్రారంభించడం జరిగింది. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి, శ్రీకృష్ణ భగవానుడు ఒకే క్షేత్రంలో ఉంటాం. వారి యొక్క ఇరువురి యొక్క కళ్యాణం కూడా ఈ క్షేత్రం జరిపించుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వేద పండితులు తనుజు విష్ణువర్ధనాచార్యులు గారు మా క్షేత్రం తరఫున ప్రతి ఒక్క
యాజ్ఞిక కార్యక్రమాలు వారు నిర్వహిస్తూ మా క్షేత్రం యొక్క కీర్తి ప్రతిష్టలు భక్తి భావాలని ఎల్లవేళ తీసుకెళ్తున్నారు. వారి సలహా మేరకు ఈరోజు శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ కళ్యాణం కూడా మేము జరుపుకోబోతున్నాం. వారి చేతుల మీదుగా సకల భక్తుల యొక్క సమక్షంలో సాయంత్రం జరగబోయేటటువంటి శ్రీకృష్ణ కళ్యాణానికి రావాలని చెప్పి చుట్టుపక్కల గ్రామాల జిల్లాల ప్రజలకు మేము పిలుపునిస్తూ వచ్చి స్వామివారి సేవలో పాత్రులయ్యి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం.